లేడీ అఘోరి లవ్స్ శ్రీవర్షిని. ఇప్పుడు టైటిల్ కాస్త మార్చాలి. అఘోరి వెడ్స్ వర్షిని. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన స్టోరీ. ఒకరికొకరం నువ్వు లేక నేను లేను అనే రేంజ్ లో సినిమా స్టైల్లో సాగింది వారి లవ్ ఎపిసోడ్. అది కాస్త ఇప్పుడు మ్యారేజ్ టర్న్ తీసుకుంది. ఇటీవల ఇంట్లో నుంచి పారిపోయారు శ్రీవర్షిని. అఘోరితో కలిసి గుజరాత్ కు వెళ్ళిపోయారు. వర్షిని పేరెంట్స్ పోలీసుల సాయంతో కూతుర్ని పట్టుకున్నారు. అఘోరి నుంచి బలవంతంగా తీసుకొచ్చేశారు. ఇక కథ సుఖాంతం అనుకున్నారు అంతా, కానీ ఇంకా ఉంది అంటూ పార్ట్ 2 మొదలైంది. లేడీ అఘోరితో తనకు పెళ్ళైందని శ్రీవర్షిని చెప్తోంది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అఘోరి తనకు తాళి కట్టిందని తెలిపింది. ఇంటికొచ్చాక మళ్ళీ తన పేరెంట్స్ విష్ణు ముందు మరోసారి తాళి కట్టిందని అన్నారు. తమ పెళ్లి మ్యాటర్ ఇంట్లో అందరికీ తెలుసని తేల్చి చెప్తోంది వర్షిని. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుడిలోని తన పెళ్ళయ్యాక అఘోరి కొన్నాళ్ళు చెన్నై వెళ్ళిపోయిందని, వారం తర్వాత మళ్ళీ తిరిగొచ్చిందని శ్రీవర్షిని చెప్తుంది. చెన్నై నుంచి తన కోసం గోల్డ్ చైన్, బంగారు మంగళసూత్రాలు తీసుకొచ్చిందని అన్నారు. మరోసారి తన తల్లిదండ్రుల ముందే అఘోరి తన మెడలో బంగారు తాళి కట్టారని తెలిపారు. తన పేరెంట్స్ సైతం అఘోరిని కోడలు పిల్ల అంటూ పిలుచుకున్నారని, తామంతా చక్కగా ఒక ఫ్యామిలీగా కలిసిపోయామని శ్రీవర్షిని చెప్పారు. అఘోరి ఎప్పుడు ఫోన్ చేసినా కోడలు పిల్ల అంటూ మా అమ్మ అఘోరితో మంచిగా మాట్లాడేవారని తెలిపారు. తాను ఇష్టపూర్వకంగానే అఘోరిని పెళ్లి చేసుకున్నానని వర్షిని గతంలో చెప్పింది. అమ్మాయా అబ్బాయా అని తను చూడలేదని, లేడీ అఘోరి జెన్యూనిటీని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అంటోంది. తనకు సెక్స్ ఇంపార్టెంట్ కాదని, కావాలంటే అనాథ పిల్లలను పెంచుకుంటానని స్పష్టం చేస్తోంది. జీవితాంతం తనకు తోడుగా ఉంటుందనే నమ్మకంతో అఘోరిని పెళ్లి చేసుకున్నాననేది వర్షిని వర్షన్. తాను మేజర్ అని, ఎవరితోనైనా ఉండే హక్కు తనకుందని వాదిస్తోంది. అఘోరితోనే లైఫ్ లాంగ్ సహజీవనం చేస్తానని తేల్చి చెప్తుంది వర్షిని. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.